హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ట్రేడర్. ఈరోజు మనం ట్రేడ్ అయితే పీఈ మీద తీసుకుంటున్నాం. నిఫ్టీ 25,450. సో అసలు ఫేక్ మూమెంట్ అంటే ఏంటనేది ఈ ట్రేడ్లో అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడ 47 రూపీస్ దగ్గర అయితే తీసుకున్నాం. మన టార్గెట్ వచ్చేసరికి 52 అయితే పెట్టుకున్నాం. కానీ ఏంటంటే ఇక్కడ మార్కెట్ అనేది సిఈ సైడ్ ఉన్నప్పుడు ఫస్ట్ పీఈ సైడ్ అనేది ఒక మూమెంట్ అయితే చూపిస్తుంది. మనం ఏం చేస్తామంటే పీఈ సైడ్ తీసేసుకుంటాం. తీసుకున్న తర్వాత చాలామంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఎగ్జిట్ అవ్వకుండా అలాగే చూస్తూ ఉండిపోతారు. అప్పుడు ఏమైందంటే సిఈ సైడ్ అయితే మనకి మూమెంట్ ఉంటుంది, పీఈ సైడ్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే మన స్ట్రాటజీ ప్రకారం అయితే ఇప్పుడు అది స్టాప్ లాస్ ఖచ్చితంగా అయితే హిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు టైం అయితే చూడొచ్చు, 25 సెకండ్స్ అయితే లెఫ్ట్ ఉంది. ఈ 25 సెకండ్స్లో ఖచ్చితంగా ఈ క్యాండిల్ మనకి రెడ్ అయితే వస్తే మనం ఈ ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం. ఎగ్జిట్ అయిపోయి వెంటనే సిఈ మీద అయితే ట్రేడ్ తీసుకుంటాం. సిఈ మీద ట్రేడ్ తీసుకున్న తర్వాత సిఈ మీద అయితే మనకి మూమెంట్ అయితే వస్తుంది. అది ఇప్పుడు జరగబోయే మ్యాటర్. కానీ ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఇది అయితే ఎగ్జిట్ అయిపోతున్నాను. ఎగ్జిట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నాకైతే లాస్ అయితే ఫస్ట్ ట్రేడ్లో వచ్చింది. ఇప్పుడు నేను సెకండ్ ట్రేడ్ అయితే తీసుకుంటున్నాను సిఈలో. నేను చెప్పినట్టు చూడండి, ఒకసారి బై ఆర్డర్ పెట్టాను. ఇమీడియట్గా అయితే తీసేసుకుంటాను, ఎందుకంటే అది స్లోగా తీసుకుంటే పని అవ్వదు. లాట్ అయితే 300 పెట్టేశాను. నా లాట్ అది ఇమీడియట్ పెట్టేశాను. ఫస్ట్ అయితే నేను ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను, తర్వాత పెట్టుకోవచ్చు స్టాప్ లాస్ ట్రేడ్, ఎందుకంటే ఫాస్ట్ చేయాలి. ట్రిగర్ అయితే అయ్యింది. అది ఎప్పుడైతే మన పాయింట్ దగ్గర ఇమీడియట్ పెట్టినప్పుడు ఆ పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గర వస్తుందో అప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది, చూడొచ్చు మీరు ఇక్కడ స్క్రీన్ మీద. మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇలాంటి ట్రేడ్స్ మనం చాలా ఫాస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. ఎంత ఫాస్ట్ ఉండాలంటే మనం చూసేలోపే మనకు లాస్ వచ్చేస్తుంది. సో చాలా ఫాస్ట్గా అయితే ఉండాలి. ఇప్పుడైతే నేను స్క్రీన్ అయితే సెట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం చూద్దాం అది మీకు అర్థమవుతుంది. మైనస్లో అయితే నడుస్తుంది. నేనైతే అది మీకు ప్లస్ మైనస్ అయితే పెడతాను, మీకు క్లారిటీ ఉంటుంది. ఒక్క నిమిషం సెట్ చేస్తున్నాను అండి. మన పాయింట్ వచ్చేసరికి 48 పెడుతున్నాను. 4.60 అయితే మన పాయింట్ టార్గెట్. చూద్దాం లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అని చెప్పి. ఫస్ట్ ట్రేడ్ అయితే లాస్లో ఉన్నాం ఫ్రెండ్స్, 700 మ్యాక్సిమం లాస్ ఉంటుంది. సెకండ్ ట్రేడ్ వన్స్ ఇది మన టార్గెట్ 53 అయితే హిట్ అయితే మటుకి ఇది చాలా వాటికి అయితే 70+ అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది నా సెకండ్ ట్రేడ్ కాబట్టి నేను ఖచ్చితంగా 53కి అయితే నేను ఇది తీసేస్తాను, రిస్క్ అయితే తీసుకోను. ఖచ్చితంగా ఇవాళ అయితే మార్కెట్ ఇప్పుడు మీరు చూడొచ్చు 25,490 అయితే నడుస్తుంది నిఫ్టీ 50. అది 25,500 ఎప్పుడైతే కట్ అవుతుందో అప్పుడు మార్కెట్ మటుకి చాలా స్పీడ్ అయితే మూమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. అది 53 కట్ అయితే మటుకి అది ఖచ్చితంగా 70 అయితే వెళ్తుంది. నేను కట్ అయిన వెంటనే నేనైతే తీసేస్తాను, ఎందుకంటే నాది ఇది సెకండ్ ట్రేడ్ కాబట్టి యాజ్ పర్ అవర్ స్ట్రాటజీ నేనైతే సెకండ్ ట్రేడ్ క్లోజ్ చేసేస్తాను. డన్ ఫర్ ది డే. చూద్దాం ఒకసారి అసలు మన ట్రేడ్ ఎలా వెళ్తుందో ఏంటో అని. మార్కెట్ని అయితే మనం ప్రిడిక్ట్ చేయగలం, కానీ అది ఖచ్చితంగా ఎలా వెళ్తుందో ఏంటనేదని మనమైతే ఎగ్జాక్ట్గా చెప్పలేము. చూద్దాం, అది ఎలా అయినా జరగచ్చు మార్కెట్ అది. సో ఫస్ట్ ట్రేడ్ అయితే మనం 700 అయితే లాస్లో ఉన్నాం. సెకండ్ ట్రేడ్ చూస్తున్నాను 800+ ఉంది. చూద్దాం ఎలా నడుస్తుంది ట్రేడ్ అనేసి. వల్ల మార్కెట్ ఖచ్చితంగా ఇవాళ పాజిటివ్ సైడ్ అయితే ఉండాలి. మన ట్రేడ్ అయితే వెళ్తుంది. రెడీగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. నేను టార్గెట్ స్టాప్ లాస్ ఇంకా పెట్టలేదు, ఇందాక ఫాస్ట్లో చేశా కదా ఫాస్ట్గా. సో ఏంటంటే నేను రెడీగా ఉండాలి. స్టాప్ లాస్ దగ్గరైనా దేని దగ్గరైనా మనమైతే ఇప్పుడు ఎగ్జిట్ అయ్యేటట్టు ఫాస్ట్గా పెట్టుకుని ఉండాలి. చూడొచ్చు ఇక్కడ 900+ అయితే నడుస్తుంది, 1100. అది 53 ఎప్పుడైతే టచ్ అవుతుందో స్పైక్ వచ్చి నేను అప్పుడు తీసేస్తాను. చూద్దాం ఫ్రెండ్స్.
ఇది మళ్ళీ ఎంట్రీ తీసుకోవడానికైతే పర్ఫెక్ట్ టైం ఫ్రెండ్స్. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ టైంలో అయితే మళ్ళీ తీసుకోవచ్చు ట్రేడ్. నేనైతే ఫాస్ట్గా చేశాను కదా, నేను గ్రూప్లో అయితే ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. మళ్ళీ 49 దగ్గరికి అయితే వచ్చింది. మీరు ఆ టైంలో మళ్ళీ ట్రేడ్ తీసుకోవచ్చు కావాలంటే. మ్యాక్సిమం ఇది స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వదు. గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ రెడీగా తీసేసుకోండి ఫస్ట్ ట్రేడ్. కావాలంటే స్టాప్ లాస్ టార్గెట్ మళ్ళీ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది షార్ట్ కాల్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే కాల్ సైడ్ ఇవాళ మార్కెట్ ఉంది. చూడొచ్చు ఇక్కడ నా పిఎన్ఎల్ ఒకటి 700 మైనస్, ఒకటి 300 ప్లస్ నడుస్తుంది. చూద్దాం. వన్స్ ఒక స్పైక్ వస్తే మట్టి నేను తీసేద్దామని ఉంటాను ఎప్పుడు. ఒక స్పైక్ వస్తే సెకండ్ ట్రేడ్ కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీరు ట్రేడ్ ఇక్కడ నడుస్తుంది. ఒక్క నిమిషం ఇది సెట్ చేస్తాను, ఒక్క నిమిషం క్లారిటీగా ఉంటుంది. ఆల్రెడీ ఇది మన టార్గెట్ దాకా అయితే వచ్చింది. ఇంకో చిన్న స్పైక్ అయితే బ్యాలెన్స్ ఉంది, చూద్దాం. ఒక స్పైక్ రాగానే తీసేస్తాను ఫ్రెండ్స్, నేను రెడీగా ఉండాలి ఇప్పుడు. ఇక్కడ సబ్మిట్ ఆర్డర్ దగ్గర రెగ్యులర్లో అయినా కట్ చేయొచ్చు, దాని ప్రాబ్లం లేదు. స్పైక్ వచ్చింది, తీసేస్తాను. నేను చెప్పినట్లయితే ఇది ఖచ్చితంగా 70 అయితే వస్తుంది. నా ప్రాఫిట్ చూడొచ్చు 2000 ప్లస్ ఒక 700 మైనస్ అయితే ఉంది. సో టోటల్ వచ్చేసరికి 1200, మ్యాక్సిమం 1300, 7 రూపీస్ తక్కువ. సో ఈరోజు అయితే ట్రేడ్ ఇలా నడిచింది ఫ్రెండ్స్. మనం చాలా స్పీడ్ ఉండాలి మార్కెట్లో. మార్కెట్ని మనం మోసం చేయాలి కానీ మనల్ని మార్కెట్ మోసం చేయకూడదు ఎప్పుడు. చాలా స్పీడ్గా అయితే మనం లాస్లో అయితే వెళ్ళిపోతాం. సో చాలా స్పీడ్ ఉండాలి. ఫస్ట్ మీరు మొత్తం నేర్చుకోవాలి ఎలా చేయాలి ఏంటని. నేనైతే యాడ్ చేస్తాను ఎడిట్ చేసేటప్పుడు వీడియోలో. మీకు ఏం చేస్తానంటే ఇది ఎంతవరకు వెళ్ళింది అనేది మీకు వీడియో పెడతాను, చూడండి. మనం ట్రేడ్ అయితే 53 దగ్గర అట్లా కట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు కావాలంటే. నేను 70 దాకా వెళ్తా అని చెప్పాను. 70 అయితే రీచ్ అయిపోయి దాని తర్వాత దాని యాక్చువల్ హై వచ్చేసరికి 78 ప్లస్ అయితే వెళ్ళింది. చూడొచ్చు మీరు, నేను మార్క్ చేస్తాను కావాలంటే లైన్. సో అక్కడ దాకా అయితే హై తీసుకుంది ఇది. సో నేను చెప్పినట్టయితే 70 ప్లస్ అయితే ఇది రీచ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది చూడొచ్చు మీరు ఇక్కడ కావాలంటే నేను లైన్ మార్క్ చేశాను. ఎప్పుడు మార్కెట్లో ఎక్కువ వస్తుంది అని చెప్పి వెయిట్ చేయకూడదు. మనం వెయిట్ చేసేలోపే మనం చాలా లాస్లో వెళ్ళిపోతాం. మన టార్గెట్ ఎంత అయితే ఉందో అంత తీసేసుకొని మనం బయటకు వచ్చేసేస్తే అది పర్ఫెక్ట్ ట్రేడ్ ఫ్రెండ్స్. నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి, మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.